పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది సార్. షియాలకు చెందిన మసీదులో భారీ పేలుడు జరిగింది. 70 మంది చనిపోయారు, 170 మందికి తీవ్రంగా గాయాలైన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ దాడి వెనుక భారత్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ల కుట్ర ఉంది అనేది పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేస్తోన్న ఆరోపణ సార్. ఏం సార్ అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? పాకిస్తాన్లో ఉరుమురిమిన మెరుపు మెరిసిన దాని వెనుక భారతదేశం ఉందంటారు. పక్క పెడదాం, అదొక యూజ్లెస్ కంట్రీ. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే బెటర్. కానీ ఇక్కడ నిన్న ఇస్లామాబాద్లో జరిగింది ఏంటంటే, అంతకు ముందు మనకు అర్థం కావాలి, టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్కు చెందిన 24 మంది మిలిటెంట్లను ఆఫ్ఘాన్ పాకిస్తాన్ బార్డర్లో పాక్ సైన్యం మట్టుబెట్టింది. సో వాళ్ళని టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ అంటారు, పాపులర్గా పాకిస్తాన్ తాలిబాన్ అంటారు. సో దీన్ని పాకిస్తాన్ ప్రభుత్వము రాజ్య వ్యవస్థ ఫిత్నా అల్ ఫరాజీ అంటది. అంటే న్యాయమైన పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నవారు అని. ఫిత్నా అల్ ఫరాజీ, ఫరాజీ అంటే చాలా న్యాయమైన రూలర్స్ అని. సో పాకిస్తాన్ పాలకులు చాలా న్యాయమైన రూలర్స్, వాళ్ళ నుంచి విడిపోయిన వారు, దాన్ని ఫిత్నా అల్ ఫరాజీ అంటారు. సో మనందరికీ తెలిసిన పదాలు టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. సో ఈ పాకిస్తాన్ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఇప్పుడే కాదు, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లో అధికారంలో వచ్చినప్పటి నుంచి అటాక్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ 4000 మెంబర్స్ చనిపోయారు, 1000 దాడులు జరిగినాయి. సో ఈ జనవరిలోనే 27% పెరిగినాయి దాడులు. ఇప్పటికి 28% దాడులు పెరిగినాయి. 87 దాడులు చేశారు ఒక్క నెలలోనే. జనవరి నెలలోనే 87 దాడులు చేశారు. మీకు లాస్ట్ ఇయర్ 2025 మొత్తంలో 1000 దాడులు చేస్తే 2026 జనవరిలోనే 87 దాడులు చేశారు. 27% ఇంక్రీజ్, 28% ఇంక్రీజ్. సో అందువల్ల టెహ్రీక్ ఈ తాలిబాన్ అటాక్ చేస్తుంది. ఎందుకంటే వారు పాకిస్తాన్ వాదన ఏంటంటే ఇదంతా తాలిబాన్లు చేయిస్తున్నారు అనేది పాకిస్తాన్ వాదన. ఎందుకు ఇండియాను లాక్కొచ్చారంటే, ఇటీవల పాకిస్తాన్ తీవ్రంగా కోపం తెప్పించిన అంశం తాలిబాన్ ఇండియా రిలేషన్స్ పెరుగు కావడం. తాలిబాన్లను సృష్టించిందే పాకిస్తాన్. తాలిబాన్లు భారత వ్యతిరేకులు, భయంకరమైన ఇస్లామిక్ మతోన్మాదులు. వారు మారిన జియో పొలిటికల్ కాంటెక్స్ట్లో ఇండియాకు అవుట్ రీచ్ మొదలుపెట్టారు. తాలిబాన్ మంత్రి కూడా ఇండియాకు వచ్చాడు. సో తాలిబాన్ ఇండియా రిలేషన్స్ ఇంప్రూవ్ అయ్యాయి కనుక దీన్ని ఇండియా తాలిబాన్ కలిసి చేసింది అని ఒక ఆరోపణ అక్కడ మినిస్టర్ చేస్తున్నాడు. అయితే తాలిబాన్ అనేది అంటే మాకు సంబంధం లేదు, టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ మా నుంచి సైద్ధాంతిక స్ఫూర్తి పొందుతుంది తప్ప మేము ఫిజికల్గా మేము వారికి ఎలాంటి సహాయము చేయడము లేదు అనేది తాలిబాన్ వాదన. పాకిస్తాన్ వాదన ఏంటంటే తాలిబాన్లే వీళ్ళ వెనకాల ఉన్నారు అని. మీకు ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి కూడా పాకిస్తాన్ దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. దానికి కౌంటర్ అఫెన్సివ్గా తాలిబాన్ వచ్చి దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇస్లామాబాద్లో ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ పర్యటిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. మీకు దట్స్ అన్ ఇండికేషన్. అందువల్ల క్లియర్గా టెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ తిరుగుబాటు గణనీయంగా పెరిగింది అని. సో పాకిస్తాన్కి ఇది ఒక్కటే బ్యాటిల్ ఉందా? మీకు బెలూచిస్తాన్ ఉంది. ఆల్రెడీ ఇటీవల కాలంలో బెలూచిస్తాన్ మళ్ళీ ఫ్రెష్ వేవ్ ఆఫ్ రెసిస్టెన్స్. మీకు ఇప్పటికీ 1948లో బెలూచిస్తాన్ పాకిస్తాన్ కైవశం చేసుకున్నప్పటి నుంచి 5 వేవ్స్ ఆఫ్ ప్రొటెస్ట్ వచ్చినాయి. ఒక వేవ్ ఆఫ్ ప్రొటెస్ట్ రావడము, పాకిస్తాన్ ప్రభుత్వం దుర్మార్గంగా నిర్బంధాన్ని చేసి దాన్ని అంతం చేయడము, మళ్ళీ నెక్స్ట్ సెకండ్ వేవ్ ఆఫ్ ప్రొటెస్ట్ రావడం. ఇప్పటికి ఇది 5th వేవ్ ఆఫ్ ప్రొటెస్ట్ ఇది. సో మీకు బెలూచిస్తాన్ తిరగబడుతున్న మీకు గుర్తునే ఉంటుంది. లాస్ట్ ఇయర్ జఫర్ ఎక్స్ప్రెస్ను కిడ్నాప్ చేశారు. 400 మంది ప్రయాణం చేసే జఫర్ ఎక్స్ప్రెస్ను, అందులో పాకిస్తాన్ 100 మంది పైగా బెలూచ్ లిబర్స్ను అంతం చేశారు. సో ఇక్కడ అర్థం కావాల్సింది మనకి ఏంటంటే, పాకిస్తాన్ ఏ ప్లేబుక్ అయితే పొరుగు దేశమైన ఇండియాపై ప్రయోగించిందో అదే ప్లేబుక్ వీళ్ళు ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించండి, మన దగ్గర సూసైడ్ బాంబర్స్ను పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది. మీకు యూరీలో జరిగిన అటాక్ కానీ, పఠాన్కోట్ అటాక్ కానీ, పుల్వామా అటాక్ కానీ, పహల్గామ్ అది కాదు కానీ మిగతా వాళ్ళు సూసైడ్ బాంబర్స్ వాళ్ళు. సరిగ్గా ఇప్పుడు పాకిస్తాన్ అదే సూసైడ్ బాంబర్లు ఎదుర్కొంటారు. మనం ఇటీవల ఢిల్లీలో ఎర్రకోట దగ్గర సూసైడ్ బాంబర్ దాడిలో చాలామంది చనిపోయారు. పాకిస్తాన్కు ఇప్పుడు అదే భాషలో వీళ్ళు సమాధానం చెప్తారు. ఇప్పుడు నిన్న ఇస్లామాబాద్లో కూడా
షియా మసీద్, ఎందుకంటే పాకిస్తాన్ ఇది సున్నీ డామినేటెడ్ కంట్రీ, అందువల్ల షియా మసీద్ పైన దాడి జరిగితే షియా సున్నీ గొడవలు కూడా పెరుగుతాయి మీకు. సో షియా మాస్క్ దగ్గర గేట్ దగ్గర ఆపారు యాక్చువల్గా, ఈ లోపల పేల్చేసుకున్నారు, వెనక్కు తోసేసారు కానీ ఈ లోపల పేల్చేసుకున్నారు. అంటే సూసైడ్ బాంబర్లతో అటాక్ చేశారు. మీకు బెలూచిస్తాన్లో కూడా ఇటీవల కాలంలో సూసైడ్ బాంబర్లు పెరిగిపోయారు, ఇంక్లూడింగ్ ఉమెన్ సూసైడ్ బాంబర్స్ కూడా వచ్చారు. ఇప్పుడు బెలూచిస్తాన్లో బెలూచ్ ఉమెన్ బ్రిగేడ్ కూడా మొదలైంది. అందువల్ల అక్కడ బెలూచిస్తాన్ తిరగబడుతోంది. ఇది పాకిస్తాన్కు ఒక వెరీ బిగ్ ఎంబరాస్మెంట్ కూడా మారింది. ఇప్పుడు మీకు ఉదాహరణకు నిన్న ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ ఇస్లామాబాద్లో ఉండగా భారీ పేలుడు, భారీగా చనిపోయారు. ఇప్పుడు నిన్న 30 ఉండే, ఇవాళ పెరిగినట్టు ఇప్పుడు కరెక్ట్గా చూడలేదు నేను, కానీ 160 ఇంజ్యూర్డ్ 30 డైడ్ నిన్న నేను చూసే టైంకే. ఇప్పుడు బహుశా ఇంకా పెరిగి ఉంటుంది టాల్. సో ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ వచ్చే సమయంలో ఇది జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు బెలూచిస్తాన్ ప్రాంతంలో అమెరికా చైనీస్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. చైనా వాళ్ళు అక్కడ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్, ఇట్ ఈస్ పాస్ $60 బిలియన్, $6,000 కోట్ల చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పాస్ త్రూ బెలూచిస్తాన్. సో అక్కడ బెలూచ్ వాళ్ళు తిరుగుబాటు చేయడం వల్ల పాకిస్తాన్ చైనా నెక్సెస్నే ఛాలెంజ్ చేస్తున్నారు. అలాగే ఇటీవల అసీం మనీర్ వెళ్ళి ట్రంప్ కప్పజెప్పిన దేశ సంపదలో కూడా బెలూచిస్తానే కీలకం. యునైటెడ్ స్టేట్స్ స్ట్రాటజిక్ మెటల్స్ అనే కంపెనీతో పాకిస్తాన్ ఈ మినరల్ డీల్ ఎక్స్ప్లోరేషన్ కొంచెం, అది కూడా బెలూచిస్తాన్. అలాగే పాస్ని అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్, ఒక పోర్టును కూడా అమెరికాకు అసీం మనీర్ ఆఫర్ చేశాడు. అది కరెక్ట్గా గోదావరి పోర్టు దగ్గరలోనే ఉంటుంది, చైనా బిల్డ్ చేస్తున్న గోదావరి పోర్టుకు. సో ఇలా మీకు బెలూచిస్తాన్లో అమెరికన్ ఇంట్రెస్ట్లు, చైనీస్ ఇంట్రెస్ట్లు ఉండగా బెలూచులు తిరుగుబాటు చేస్తున్నారు. ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ పర్యటిస్తున్న సందర్భంగా టెహ్రీక్-i తాలిబాన్ తిరుగుబాటు చేశారు. సో ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో టెన్షన్ ఉంది. పాకిస్తాన్లో 40% ల్యాండ్, ఇటీవల పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఓపెన్గా చెప్పాడు పార్లమెంట్లో, ఇది 40% భూభాగాన్ని మేము ఎట్లా కంట్రోల్ చేయాలి, మాకన్నా బెటర్ ఇప్పుడు ఉన్నారు వాళ్ళు అని. సో ఓపెన్గానే చేతులు ఎత్తేసాడు. సో దీనికి ఈ రెండింటికి తోడుగా జమ్మూ కాశ్మీర్, మన కాశ్మీర్లో, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు తిరగబడుతున్నారు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. పంజాబ్ సింధుల మధ్య నీకు రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇటీవల సింధు దేశ్ అనే డిమాండ్ మళ్ళీ బలం పుంజుకుంది. దీనికి తోడు ఎకనామిక్ క్రైసిస్ ఉంది. ఇటీవలనే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, తల ఎత్తుకోలేకపోతున్నాం అప్పుల కోసం మిత్ర దేశాల దగ్గరికి వెళ్ళినప్పుడు అని ఈ మధ్య లేటెస్ట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతకుముందేమో ఎక్కడికి పోయినా మమ్మల్ని బిచ్చగాల్లాగా చూస్తున్నారు అన్నాడు. సో ఇలా అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ ఒక పెద్ద క్రైసిస్ ఎదుర్కొంటుంది. పాకిస్తాన్ పాలకులు పొలిటికల్ లెజిటిమసీ క్వశ్చనబుల్ అయింది. ఇమ్రాన్ ఖాన్ జైల్లో పెట్టారు, ఆయన పార్టీ ఏమో రోడ్డు మీద పోరాడుతున్నారు. ఎన్నికలు జరిగితే ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-i-ఇన్సాఫ్ను నిషేధిస్తే ఆ పార్టీకి చెందిన వారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 100 మంది గెలిచారు. సో ఇప్పుడున్న ప్రభుత్వానికి మెజార్టీ రాలే, వాస్తవానికి ఇమ్రాన్ ఖాన్కి మెజార్టీ వచ్చింది. సో ఇంత గందరగోళంలో పాకిస్తాన్ ఉంది. సో ఆ పాకిస్తాన్ను వాళ్ళు సృష్టించుకున్న బస్మాసుల్లో ఆ దేశాన్ని నాశనం చేస్తున్నారు.